హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెంటెన్సెస్ ఇన్ డైలీ యూజ్, నిత్యం వాడే వాక్యాలు. మనము ఇంటి వద్ద మాట్లాడే మాటలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. గుడ్ మార్నింగ్ అమ్మ, గుడ్ మార్నింగ్ మామ్, గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్ డాడ్. తెల్లారింది లే, ఇట్స్ డాన్, గెటప్. లేదా ఇట్స్ డే బ్రేక్, గెటప్. డాన్ అంటే ఉదయం అని అర్థం. ఇంకా చీకటిగానే ఉంది కదా అమ్మ, ఇట్స్ స్టిల్ డార్క్ మామ్. స్టిల్ అంటే ఇంకా, ఇట్స్ స్టిల్ డార్క్ మామ్. లేదు, ఈరోజు చాలా పని ఉందిలే, త్వరగా లేవాలి. నో, దెర్ ఈజ్ మచ్ వర్క్ టుడే, కమాన్ గెట్ అప్. దెర్ ఈజ్ మచ్ వర్క్ టుడే, కమాన్ గెట్ అప్. ఏమిటి అమ్మా? వాట్ మామ్, త్వరగా తయారవ్వు, గెట్ రెడీ క్విక్లీ. క్విక్లీ అంటే త్వరగా. వేడి నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, త్వరగా స్నానం చెయ్యి. హాట్ వాటర్ ఈజ్ రెడీ, టేక్ యువర్ బాత్ క్విక్లీ. హాట్ వాటర్ ఈజ్ రెడీ, టేక్ యువర్ బాత్ క్విక్లీ. క్విక్లీ అంటే త్వరగా స్నానం చెయ్యి అని. లేకపోతే చల్లారిపోతాయి. లేకపోతే అంటే ఇంగ్లీష్లో మనం అదర్వైజ్ అంటాము. దే గెట్ కోల్డ్ లేదా దే బికమ్ కోల్డ్. టిఫిన్ సిద్ధంగా ఉంది, బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. ఇడ్లీ దోశ నీకు ఇష్టమేగా, యూ లైక్ ఇడ్లీ అండ్ దోశ. అప్పుడే 9 గంటలు అవుతుంది, ఇట్స్ నియర్లీ 9 o'clock. అంటే అవుతుంది కాబట్టి నియర్లీ యూస్ చేస్తున్నాము. ఏదో పని ఉందని చెప్పావు. You said there is some work for you. You said there is some work for you. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలా? Have you to go out now? Have you to go out now? మళ్ళీ తిరిగి ఎన్ని గంటలకి వస్తావు? When do you return? లేదా when do you come back? నేను ఈలోపు భోజనం తయారు చేస్తాను. I will prepare meals in the meanwhile. అదే సమయంలో అంటే meanwhile. లేదా ఈలోపు అంటే meanwhile అని కూడా అర్థం వస్తుంది. ఏ కూర తయారు చేయమంటావు? వాట్ కర్రీ డూ యూ వాంట్ మీ టు ప్రిపేర్? నన్ను ఏ కూర తయారు చేయమంటావు అంటే వాట్ కర్రీ డూ యూ వాంట్ మీ టు ప్రిపేర్ అని ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్తాము. నీకు ఇష్టమైన కూర వండుతాను. ఐ విల్ ప్రిపేర్ ద కర్రీ యూ లైక్ అంటే నీకు ఇష్టమైన కూర వండుతానని అర్థము. కూర బాగుందా? ఈజ్ ద కర్రీ టేస్టీ? చాలా బాగుంది, వెరీ టేస్టీ. నాకు చాలా ఇష్టం. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. విశ్రాంతి తీసుకుంటావా లేదా బయటికి వెళ్తావా? డూ యూ టేక్ రెస్ట్ ఆర్ గో అవుట్? విశ్రాంతి అంటే రెస్ట్ అని. కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళ్తాను. ఐ విల్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ గో. సమ్ టైమ్స్ అంటే కొంతసేపు అను, తర్వాత వెళ్తాను అంటే దెన్ గో. అర్జెంటు పని ఉందా? ఈజ్ ఇట్ అర్జెంట్? ఈజ్ ఇట్ అర్జెంట్? అంత అర్జెంటు ఏమి కాదు అంటే ఇంగ్లీష్లో నాట్ సో అర్జెంట్. నాట్ సో అర్జెంట్. బయటికి వెళ్తే కూరగాయలు కొని తీసుకురా. ఇఫ్ యూ గో అవుట్ బై సమ్ వెజిటేబుల్స్ అండ్ బ్రింగ్. ఇలాంటి సెంటెన్సెస్ని మనము రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాము. వీటిని బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. ఇఫ్ యూ గో అవుట్ అంటే ఒకవేళ మీరు బయటికి వెళ్తే ఇఫ్ యూ గో అవుట్ బై సమ్ వెజిటేబుల్స్ అండ్ బ్రింగ్, కొని తీసుకురా అని అర్థం. నాకు అంత టైం లేదు. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. పోనీలే, నేనే కొంటాను. నెవర్ మైండ్. పోనీలే అంటే పర్వాలేదు అన్నా కూడా నెవర్ మైండ్ అని అంటాము. ఐ మై సెల్ఫ్ విల్ బై. మై సెల్ఫ్ అంటే నాకు నేనే, విల్ బై అంటే నేను కొంటాను అని. నెవర్ మైండ్, ఐ మై సెల్ఫ్ విల్ బై. చీకటి పడింది, దీపాలు వెలిగించు. ఇట్స్ గెట్టింగ్ డార్క్ అంటే చీకటి పడుతుంది అని అర్థము. స్విచ్ ఆన్ ద లైట్స్ అంటే దీపాలు వెలిగించు, లైట్స్ ఆన్ చేయని. ఇట్స్ గెట్టింగ్ డార్క్, స్విచ్ ఆన్ ద లైట్స్. చివరి గదిలో ఉన్న దీపం ఆపివేయి. స్విచ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద లాస్ట్ రూమ్. స్విచ్ ఆఫ్ అంటే ఆపివేయడం అంటే ఆఫ్ చేయడం అని. అలాగే, ఓకే. నేను నా గదిలోకి వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ ఇన్ టు మై రూమ్. ఐ యామ్ గోయింగ్ ఇన్ టు మై రూమ్. వెళ్తున్నాను అంటే ఐ యామ్ గోయింగ్. కాసేపు చదువుకుని వస్తాను. ఐ విల్ రీడ్ ఫర్ సమ్ టైమ్స్. సమ్ టైమ్స్ అంటే కాసేపు అని. డిన్నర్ సిద్ధంగా ఉందా? ఈజ్ డిన్నర్ రెడీ? ఈజ్ డిన్నర్ రెడీ. భోజనాల గదిలోకి రమ్మంటావా? షల్ ఐ కమ్ ఇన్ టు ద డైనింగ్ రూమ్? రావచ్చా, రమ్మంటావా అంటే ఇక్కడ పర్మిషన్ అడుగుతున్నాం కాబట్టి మనం షల్ యూస్ చేస్తున్నాము. షల్ ఐ కమ్ ఇన్ టు ద డైనింగ్ రూమ్? భోజనం తయారుగానే ఉంది. డిన్నర్ ఈజ్ రెడీ. నెక్స్ట్, భోజనం చేసి పడుకుంటావా? డూ యూ స్లీప్ ఆఫ్టర్ డిన్నర్ అంటే భోజనం చేసిన తర్వాత పడుకుంటావా అంటే డూ యూ స్లీప్ ఆఫ్టర్ డిన్నర్. లేదు, ఇంకా చదవలసిన పాఠాలు ఉన్నాయి. నో, ఐ హ్యావ్ టు రీడ్ సమ్ మోర్ లెసన్స్. సమ్ మోర్ అంటే ఇంకా అని. నో, ఐ హ్యావ్ టు రీడ్ సమ్ మోర్ లెసన్స్. 11 గంటలకి పడుకుని 4 గంటలకి లేచి చదువు. స్లీప్, గో టు బెడ్ at 11 o'clock and get up at 4 o'clock, then read. స్లీప్ అన్న అనొచ్చు లేదా గో టు బెడ్ అని అనొచ్చు. గో టు బెడ్ at 11 o'clock and get up అంటే లేయని. at 4 o'clock then read. ఆ తర్వాత చదువు. దెన్ అంటే తర్వాత అని.
సరే అమ్మా, గుడ్ నైట్. ఓకే మామ్, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇవండి మనం ఇంటి వద్ద యూజ్ చేసే సెంటెన్సెస్. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మన ప్రతి టాపిక్కి సంబంధించిన సెంటెన్సెస్ అనేవి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా వీటిని నేర్చుకోండి. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.